కానీ సంపూర్ణ రైట్ కాదు, కంప్లీట్ రైట్ కాదు, సగం సత్యమే. బైబిల్ చెప్తున్న ఆన్సర్ వేరు. బైబిల్ ఏం చెప్పింది? ఆదివారం ఎందుకు కూడుకోవాలంటే బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే దీనికి లోకా భక్తుడు కానీ పౌలు భక్తుడు ఏకీభించి చెప్పిన ఆన్సరు ఆదివారమున రొట్టె విరుచులు కూడినప్పుడు అట. ఎందుకు కూడుకుంటున్నాడు సండే అంటే ప్రభు రాత్రి భోజనం విరవడానికి కూడుకుంటున్నారు. కొన్ని సంఘాలు చూడండి నెలకు ఒకసారి బల్ల ఇస్తారు, కొన్ని సంఘాలు నెలకు మొదటి వారం ఇస్తారు, కొన్ని సంఘాలు అయితే 6 months ఒకసారి బల్ల ఇస్తారు, కొన్ని సంఘాలు అయితే 1 year, ఇంకా కొన్ని సంఘాల బలని ఇవ్వరు. కొన్ని సంఘాల వారు ఏమంటారంటే మనం బ్యాప్టిజం పొందు చాలు మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, మనకు ప్రభురాత్రి భోజనం కానీ సండే అంత ప్రాముఖ్యంగా చాలా మంది భాషలు బోధించేవారు. కానీ బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే ఆదివారం వచ్చిందంటే రొట్టె విరవాలి. ఇది నేను ఎప్పుడు మాట కాదు, ఏ భక్తులు చెప్పిన మాట కాదు, బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా లూకా భక్తులు రాసిన మాట. ఆదివారమున రొట్టె విరిచుటకు కూడినప్పుడు అట. అసలు ఎందుకు కూడుకోనగోలు అడిగితే మీరు లూకా భక్తునికి అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే ఆదివారం వచ్చిందంటే రొట్టె విరవడానికి కూడుకోవాలి. గ్యాదరింగ్ టు టేక్ ది సాక్రిమెంట్ ఆన్ సండే. ఎందుకు కూడుకుంటున్నాం చెప్పండి? ఇక్కడ ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కూడుకుంటున్నాం. కూడుకున్నాము గదాన్ని బల్ల విరుసలేము. ఎందుకు కూడుకుంటున్నాం అంటే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కూడుకున్నాం. ఇక్కడ నిజామాబాద్ వచ్చాం. ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఈశ్వర్ కదా అని వంటలు చేసి తినిపోవడానికి రాలేదు. ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాత మనం ఈశ్వర్ చేసుకుంటాం, సండే చేసుకుంటాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభురాత్రి భోజనము, దాని తర్వాత భోజనం చేస్తాం. ప్రభురాత్రి భోజనం లేకుండా భోజనం చేసుకుంటూ పోతే మనకు విలువ ఉండదు. మెయిన్ సండే వస్తే ప్రభురాత్రి భోజనం పాలు పొందాలి. ఎబ్రోన్ సావాసం భక్తి సింగయ్య గారు కూడుకున్నప్పుడు ఇక్కడ వీడియో విన్నాం. ఎబ్రోన్ సావాసం భక్తి సింగయ్య గారు ఏమని చెప్పారంటే తనకు ప్రత్యక్షత కలిగింది. ఆయన బల్ల అంటే పట్టించుకునే వ్యక్తి కాదు, కానీ దేవుడు మాట్లాడి చెప్పిన ప్రతి ఆదివారం బల్ల చెప్పినప్పుడు ఎబ్రోన్ సావాసం సంఘ ఆయన సావాస అధ్యక్షుడు, ఎందుకంటే ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ భక్తి సంఘ ఏమని ఎవ్రీ సండే వాళ్ళు వేస్తారు. అందుకే ఎబ్రోన్ వారు ప్రతి సండే ప్రభురాత్రి ఎవ్రీ సింగిల్ సండే. ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే సండే కాకుండా ప్రతిరోజు కూడా బల్ల ప్రతి సండే బల్ల తీసుకున్నా ప్రతిరోజు తీసుకోవాలా అని క్లారిఫై వేసి ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46 చూడండి. ఇక్కడ ఏముంటుందంటే ప్రతి రోజు బల్ల తీసుకుంటూ మనకు ఉంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే కొంచెం గమనిస్తే ప్రతిరోజు ప్రభురాత్రి శరీరము ప్రభు బలలో పాల్గొంటుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం ఇక్కడ ఏముంటుందంటే ఆదివారం రొట్టె విరిచినట్టు ఉంటుంది. ఇందులో ఏది రైటు? రెండు కూడా బైబిల్లోనే ఉన్నాయి. అదొకటే గ్రంథములో, గ్రంథకర్త ఒకటి, అపోస్తులైన పౌలు భక్తులు కాదు, లూకా భక్తులు రాశారు పరిశుద్ధాత్మ. ఇందులో ఏది తీసుకుంది? ఇప్పుడు ఒకే గ్రంథములో 2 చోట్ల 2వ అధ్యాయంలో ఏమో ప్రతిరోజు ఉంది, 20వ అధ్యాయంలో ఏమో ఆదివారం. ఏది తీసుకుంది? 2 కూడా వాక్యమే కదా. 2 మాటలు కూడా పరిశుద్ధాత్మ చేత రాయబడ్డాయి. ఎట్లా? దీనికి మనం లేఖనానికి న్యాయం చేయాలి. బైబిల్లో 2 విషయాలు కనిపిస్తున్నాయి, 2 చోట్ల వేరే వేరే అర్థాలు ఉన్నాయి, వేరే వేరే సమాచారం కనిపిస్తుంది. ఎలా చేద్దాం? ఇక్కడ కూడుకుంటున్నారు కానీ రొట్టె విరవడం లేదు. ఇక్కడ ఆదివారమే రొట్టె విరవడం. అక్కడ రొట్టె విరిచారు, అక్కడ కూడా ప్రతిరోజు రొట్టె విరిచారు, ఇక్కడ ఆదివారం రొట్టె విరిచారు. ఎలా మరి? ఇప్పుడు
అయితే ఒక సూత్రం బైబిల్లో చూడండి, ఒక సూత్రం ఉంటుంది బైబిల్లో మనము ఆ లేఖనాన్ని విరవాలంటే మనకు యేసుప్రభుల వారు కొండ మీద రొట్టె విరిచాడు. రొట్టె విరిచినప్పుడే 5,000 మందికి పంచగలిగాడు యేసయ్య. అట్లా బైబిల్లో చూడండి ఒక మాట, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 15 చూడండి, 2వ అధ్యాయం 15 వచనం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి 15 వచనం. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడినక్కర్లేని పనివాని గాను సత్యవాక్యం సరి ఉపదేశించు వాని గాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త పడము. ఉపదేశించుకొనడం అన్న మాట కింద ఫుట్ నోట్ చూడండి, అక్కడ ఒక సంఖ్య ఉంది 4 ఉంటే కింద ఫుట్ నోట్ చూడండి. ఉపదేశించు దగ్గర సరిగా విభజించాలంటే డివైడ్ అండ్ రూల్ అంటాం.